గైస్, ఇంకొక ఫ్రైడే రేపు అండ్ ఇవాళ థర్స్‌డే. సో, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాకి ఆల్మోస్ట్ థర్స్‌డే ఈవినింగ్ తర్వాత ప్రీమియర్స్ పడుతున్నాయి. నేను మాట్లాడుతుంది మన 'రాకాస' మూవీ గురించి. గైస్, స్టారింగ్ మన సంగీత్ శోభన్ అండ్ మానస అనుకుంటా హీరోయిన్ పేరు. అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొనిడేలా. నిహారిక కొనిడేలా అంటే హైప్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. అండ్ మెయిన్ గా ఈ 2-3 డేస్ మధ్య సోషల్ మీడియాలో చూసుకుంటే కంప్లీట్ హైప్ ఒకరు తీసుకొచ్చారనిపించింది సినిమాకి. అది మన డైరెక్టర్ మానస శర్మ. ఈ సినిమాలో హీరోయిన్ లాగా ఆల్మోస్ట్ ఆ అలాగే కనిపిస్తుందని హైప్ మాత్రం డబుల్ జనరేట్ అయింది. అండ్ గైస్, ఎస్పెషల్లీ మానస శర్మకి మాత్రం చాలా అటెన్షన్ అండ్ చాలా ఫ్యాన్స్ యూత్ నుంచి గ్రాబ్ అయ్యారని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ డైరెక్ట్లీ ఆఫ్ రాకాస. ఈ సినిమా మనకు ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం సంగీత్ శోభన్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల మీద క్యారీ చేసుకొని వెళ్ళాడు. అండ్ సినిమా హీరో అనే కాన్సెప్ట్ కాకుండా ఒక మంచి కాన్సెప్ట్ గా ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమా అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎస్పెషలీ సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్, ఆ కామెడీ టైమింగ్ కానీ, అట్ ద సేమ్ టైం ఆ భయపడే విధానం కానీ, ఆ ఎగ్జిక్యూట్ చేసి మనకు ఒక కొన్ని ఇమోషనల్ సీన్స్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ మన అందరికీ తెలిసిందే. సంగీత్ శోభన్ టెరిఫిక్ అంటే టెరిఫిక్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. తనకున్న స్కోప్ లో లిమిటెడ్ గా అయినా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ గైస్, మెయిన్ హైలైట్స్ వచ్చేసి మాత్రం వెన్నెల కిషోర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం గెటప్ సీను. ఈ వీళ్ళ కామెడీ సీన్స్ ఏవైతే లేటర్ ఆఫ్ ద సినిమాలు ఉన్నాయో చాలా అంటే చాలా బాగా పేలాయి. సూపర్బ్ అంటే సూపర్బ్ గా వర్కౌట్ అయ్యి, ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ మాత్రం టెరిఫిక్ అని చెప్పొచ్చు. ఈవెన్ గెటప్ సీను. సో కామెడీ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, ఇక సినిమా ఎలా ఉంది, సినిమా విషయానికి వస్తే సినిమా ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని తెలుసుకుంటే మాత్రం కాన్సెప్ట్ వైజ్ సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ కాన్సెప్ట్. అండ్ మెయిన్ గా వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్ వచ్చేస్తే కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ పేలలేవు, కానీ కొన్ని ఓకే అనిపించినాయి. సో ఫస్ట్ హాఫ్ వరకు ఒక ప్రీ ఇంటర్వెల్ దగ్గర మాత్రం సెకండ్ హాఫ్ లో ఏమవుతుంది, ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీ మాత్రం జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ నా వరకైతే ఓకే పాసిబుల్ అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్ ఏవైతున్నాయో అవి పెద్దగా పండలేవు అనిపించింది, కానీ నాట్ బ్యాడ్. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ ఏమవుతుంది అనేది క్యూరియాసిటీ మాత్రం జనరేట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ టు ఫస్ట్ హాఫ్. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇక్కడ డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్, గెటప్ సీన్ కామెడీ సీన్స్ కానీ, స్టోరీ కానీ, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ గురించి చాలా మాట్లాడుకోవాలి గైస్. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అంటే సూపర్. ఈ సెకండ్ హాఫ్ లో మనం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కూర్చోబెట్టేస్తారు. ఎస్పెషల్లీ రికార్డింగ్ అనుదీప్ అనుకుంటా మ్యూజిక్ సూపర్ అంటే సూపర్ రికార్డింగ్ ఇచ్చాడు. ఈ సెకండ్ హాఫ్ లో కూడా ప్రొడక్షన్ క్వాలిటీస్ బై నిహారిక కొనిడేలా గారు సూపర్ ప్రొడక్షన్ క్వాలిటీస్. ఆ విజువల్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించినాయి. ఏదో సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ ఎక్కడ మాత్రం కలగలేదు గైస్. ఫస్ట్ హాఫ్ వరకు యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ లాస్ట్ కి సీన్స్, ఆ లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కూడా టెరిఫిక్ అనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే రాకాస ఇస్ అ గుడ్ మూవీ, ఇస్ అ గుడ్ వాచ్. ఈ వీకెండ్ కి తప్పకుండా మీరు మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. ఇంకా వన్ వర్డ్ లా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. మానస శర్మ సెకండ్ హాఫ్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. తనకున్న క్రేజ్ కి ఆటోమేటిక్ గా క్రౌడ్ కూడా వెళ్ళి థియేటర్స్ లో చూస్తారని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సంగీత్ శోభన్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అండ్ మన హైలైట్స్ వచ్చేసి వెనెల కిషోర్ అండ్ గెటప్ సీను అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. డూ వాచ్ దిస్ వీకెండ్. రేపు రిలీజ్ అవుతుంది, ఇవాళ ప్రీమియర్స్ అయినాయి గైస్. సో చూస్తున్న వాళ్ళు మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.